ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు ఇప్పుడు సిట్ విచారణకు హాజరయ్యారు. 5వసారి ప్రణీత్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో A2గా ప్రణీత్ రావు ఉన్నారు. ఆధారాలు ధ్వంసం చేశారని ప్రణీత్ రావును సిట్ విచారిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ 5వసారి ప్రణీత్ రావు సిట్ విచారణకు హాజరవ్వబోతున్నారు. ఇవాళ విచారణ అసలు ఎలా ఉండబోతోంది? అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో A2గా రెండో కీలక నిందితుడిగా ఉన్నటువంటి ప్రణీత్ రావు 5వసారి జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి హాజరయ్యారు. ఈ రోజు విచారణ కూడా కొనసాగబోతుంది. అయితే ప్రధానంగా ఆధారాల ధ్వంసంతో పాటుగా రాజకీయ నేతలు ఉన్నతాధికారుల రాజకీయ నేతల ఫోన్లు ట్యాపింగ్ వెనుక ఉద్దేశం ఏంటి, దాంతో పాటుగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా చెప్తున్న నేపథ్యంలో మరి ఉన్నతాధికారుల ఆదేశాలు మీకు నేరుగా వచ్చాయా లేదా ప్రభాకర్ రావు ద్వారా మీకు ఆదేశాలు వచ్చాయా అన్న అంశాలపైన కూడా ఈ రోజు విచారణ కొనసాగే అవకాశం ఉంది. మనం చూసాం, నిన్న సుదీర్ఘంగా 8 గంటల పాటు ప్రభాకర్ రావును సిట్ విచారించింది. కొన్ని కీలక అంశాల మీద నిన్న విచారణ కొనసాగినట్లుగా కూడా తెలుస్తోంది. మాజీ డీజీపీలు, మాజీ సీఎస్లు, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ రివ్యూ కమిటీలో వారు ఉంటున్న నేపథ్యంలో వారి అనుమతి మేరకే, వారి ఆదేశాల మేరకే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న అంశాలు కూడా ప్రభాకర్ రావు చెప్పిన నేపథ్యంలో ప్రధానంగా 650 ఫోన్లను ఎన్నికల సందర్భంగా చేసినటువంటి ఫోన్ల ట్యాపింగ్ సంబంధించి కీలక విచారణ కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రభాకర్ రావుని మొదటి నుంచి 9వ తేదీన ప్రభాకర్ను విచారించిన వెంటనే 10వ తేదీన ప్రణీత్ రావుని విచారిస్తున్నారు. ఆ విధంగా 5 సార్లు ప్రభాకర్ రావు విచారణ పూర్తయితే ఆ విచారణ వెంటనే మరునాడే నెక్స్ట్ డేనే ప్రణీత్ రావుని సిట్ అధికారులు విచారణకు పిలుస్తున్నారు. ఎందుకంటే ఈ కేసులో మరో కీలక నిందితుడు, ఎందుకంటే ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా జరిగిందని చెప్పి ప్రణీత్ రావు తన స్టేట్మెంట్, కన్ఫెషన్ స్టేట్మెంట్ లో గతంలో ఇచ్చారు. సో దీన్ని బేస్ చేసుకుని ప్రభాకర్ రావు చెప్తున్న అంశాలను ప్రణీత్ రావుతో మరోసారి అడిగి తెలుసుకుంటున్నారు సిట్ అధికారులు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాలు ఉంటున్న నేపథ్యంలో మరి మాజీ డీజీపీలే కావచ్చు, రివ్యూ కమిటీలో ఉన్నటువంటి ఇతర ఐపీఎస్ అధికారులు కూడా నేరుగా మీకు ఆదేశాలు జారీ చేశారా లేదంటే ప్రభాకర్ రావు ద్వారా మీకు ఆదేశాలు జారీ చేశారన్న అంశాలను కూడా సిట్ అధికారులు ఈ రోజు విచారించే అవకాశం ఉంది. దీంతో పాటుగా 650 మంది ఫోన్ నెంబర్లను ఎవరు ట్యాప్ చేయమన్నారు, దీని వెనుక ఎవరు ఆదేశాలు ఉన్నాయన్న అంశాలు, అందులో పేర్లను, ఫోన్ నెంబర్లు ఒకరివి, పేర్లు మరొకరివి పెట్టినట్లుగా కూడా సిట్ గుర్తించిన నేపథ్యంలో దానిపైన ప్రణీత్ రావుని అడిగే అవకాశం ఉంది. మరి ఈ రోజు విచారణలో, ఎందుకంటే రాజకీయ నేతల సాక్షుల వాంగ్మూలాలు తీసుకుంటున్న నేపథ్యంలో మావోయిస్టుల పేరుతో మావోయిస్టు సానుభూతి పరుల పేరుతో వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా కూడా వీళ్ళు మొదట ప్రభాకర్ విచారణలో చెప్పారు. ఈ మొత్తం 3 అంశాల మీద ఈ రోజు ప్రణీత్ రావుని విచారణలో అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంత ఒక బ్యాగ్ తీసుకుని ప్రణీత్ రావు విచారణకు హాజరయ్యారు. ఎందుకంటే గతంలో ఆధారాలు ధ్వంసం చేసినటువంటి ప్రణీత్ రావు మరి ఆధారాలు ఇంకెవరికైనా మీరు చేరవేశాలా, గత ప్రభుత్వ పెద్దలే కావచ్చు, మీకు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు ఇచ్చిన వారికి మీరేమైనా మిగతా ఆధారాలను ఏమైనా పంపించారా అన్న విషయాలు కూడా సిట్ అడుగుతున్న నేపథ్యంలో ఒక బ్యాగ్ తీసుకుని అందులో కొంత డాక్యుమెంట్స్ కావచ్చు, ఇంకేమైనా ఇతర ఎవిడెన్స్ ఏమైనా ప్రణీత్ రావు సిట్ అధికారుల ముందుంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఆయన ఈ రోజు స్టేట్మెంట్ లో ఏం చెప్తారు, ఇంకేమైనా ఆధారాల గురించి ఏమైనా ఆచూకీ చెప్తారా అన్న అంశాలు అనేది ఈ రోజు కీలకంగా మారనుంది. మరి విచారణ పూర్తయిన అనంతరం కూడా ఎలాంటి అంశాలు ఉంటాయనేది చూడాలి. అనంతరం ఇటు సాక్షుల వాంగ్మూలాలు, కీలక రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ అయిన నేపథ్యంలో వారి వాంగ్మూలాలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రణీత్ రావుని కూడా దీనికి సంబంధించినటువంటి ఉన్నతాధికారుల ప్రమేయం, రాజకీయ నేతల ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్నటువంటి కుట్ర, ఆధారాల ధ్వంసంలో ఇంకా ఈ ఆధారాలను మీరు ఇంకెవరికైనా పంపించారా, ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కీలక ఆడియోలు మీరు ఇంకెవరైనా పెన్ డ్రైవ్ల ద్వారా ఎవరికైనా షేర్ చేశారా అన్న అంశాలను కూడా ఈ రోజు ప్రణీత్ రావుని సిట్ విచారించే అవకాశం ఉంది. విచారణ అనంతరం కూడా మరి ప్రభాకర్ రావుని కూడా నోటీసులు ఇచ్చి విచారిస్తున్న నేపథ్యంలో ఇదొక కీలక పరిణామంగా కూడా చెప్పుకోవచ్చు. కీలక అంశాలు ఈ రోజు ప్రణీత్ రావు ఏమైనా చెప్తారా, ఆధారాల ధ్వంసంలో ఉన్నతాధికారుల ప్రమేయం, రాజకీయ నేతల ఫోన్ ట్యాపింగ్ల వెనుక ఉన్న అంశాలపైన ఈ రోజు ప్రణీత్ రావుని అయితే సిట్ విచారించే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ కీలక పరిణామం అనే చెప్పుకోవాలి. ఇవాళ 5వసారి ప్రణీత్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. మరి ఇవాళ విచారణ ఎలా ఉండబోతోంది? మేజర్ గా మొన్న ఇటు సాక్షులను విచారించిన సిట్ వారు చెప్పిన స్టేట్మెంట్స్ ఆధారంగానే ఇవాళ విచారణ చేసే అవకాశం కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది.